ఈరోజు మధ్యాహ్నం గంజితో అన్నం తింటే రేపు మధ్యాహ్నం దివారాత్రములు అసలు నిద్ర లేదు. ప్రభు నాకు 10 నిమిషాలైనా నిద్ర ఇవ్వు ప్రభు అని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ప్రభు నా జీవితాన్ని ఏ రకంగా మలిచిందండి. యేసయ్యా, కోటి కోట్లు ఇచ్చిన నేను నిన్ను వదలను యేసయ్యా. నా ఊపిరి నీవే యేసయ్యా, నా కాపరి నీవే. నాలో మంటలు, నాలో పొగలు, నేను కూర్చున్నప్పుడు యేసయ్యా శరీరములో నుంచి మంటలు, నా జీవితము కాలిపోతుంది. అయ్యా, నా జీవితము మంటలు. యేసయ్యా, ఒక నీళ్ళ ట్యాంకి ఉండి అందులో మునగాలనిపించి అప్పుడు పండగలంటే నేను నాకౌట్ 5000 బీర్లు స్ట్రాంగ్ ఉంటాయని 60 డజన్లు తెచ్చుకునేది. పండగలంటే 3 రోజులు దానికి అన్నం తినకుండా బాగా తాగేది. తాగి ఓపిక లేకపోతే పళ్ళెంలోనే కక్కేది, బకెట్లో కక్కేది, బయటికి నడవలేక. మరి ఇస్కీ బ్రాందీ తాగినప్పుడు నీళ్లు గల్పకుండా తాగేది. అలాంటి పాపపు జీవితంలో జీవిస్తున్న. బస్టాండ్ దగ్గర పండ్లు అమ్మేటప్పుడు ఏ పోలీసుని భయపడలే, ఎస్ఐలతో భయపడలే. ఎందుకు ఇలా అని ఒకసారి ట్రాక్టర్ నిండా పుచ్చకాయలు కూడా పలగొట్టిరు. ఒక ఎస్ఐ, నలుగురు ఎస్ఐలు, ఒక సిఐ, 20 పోలీసులు. అయినా పర్వాలేదు కానీ భయపడకపోయేది. శుక్రవారం అని శనివారం అన్ని రోజులు పూజలే అన్నట్టు. ఎవరైనా కొబ్బరికాయలు చిన్నగా చేస్తారు కానీ నేను ఏరి ఇంత పెద్దది. ఎవరైనా మూరతోని మాల చేస్తారు కానీ నేను దండలు తీసుకొచ్చి వేసేది. ఎన్ని గుడిలు ఉన్నాయో అన్ని గుడిల దగ్గర పోయి బోడగుండ్లు గీకించుకునేది. అసలు ఎంత భక్తి అంటే అసలు నా అంత విగ్రహారాధికురాలే లేరు. ఇక నేను అంత పూజ చేసామన్నట్టు. ఒక చూసేటోళ్ళు ఎవరైనా చేతబడి చేసేలాగా ఉందనేది. ఒక్కొక్క రుద్రాక్షం ఇంతిస్తాయి, ప్రతి దండలకు ఒక్కొక్క రుద్రాక్షం. అంత భక్తి. సూర్యాపేట నిండా నేను వెతికేది. బొట్టు పిల్లలు పెద్దయి ఏడ దొరుకుతుంది. నాకు ఏ టైం అయితే ఆ టైం హాస్పిటల్ వేసుకొని పోతారు. గుండె నొప్పి, అమ్మా నువ్వు ఎప్పుడో ఒకరోజు నీ గుండె ఈ గ్యాస్ వల్ల ఆ గుండె పేలిపోద్ది, సిలిండర్ లాగా పేలి చచ్చిపోతామని డాక్టర్లు అందరూ కూడా చెప్పేసారు. ఇక నేను అనుకునేది, నువ్వు నిజమైన దేవుడే అయితే నా రోగాన్ని బాగు చేయి, అప్పుడు మా ఇంట్లో ఎవరు నమ్మరు కానీ నేను ఒక్కదాన్నే నమ్ముకుంటా అని దేవుడు అందరిని బెదిరించుకుంటూ ఆమె బస్టాండ్లో అందరూ కూడా ఒక డాన్ అని పేరు పెట్టారు. ప్రభు నమ్మిన వాళ్ళు నిష్టగలిగినటువంటి పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుకుంటూ అలా ఉంటూ మరి యేసు ప్రభును ఆమె తెలుసుకోవడం జరిగింది. మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొన్నది. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మా ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లాడ. మరి నా పేరు సక్కుబాయ్, నా భర్త పేరు లింగయ్య. నాకు 3 పిల్లలు. పెద్దమ్మ పేరు నాగమణి, చిన్నమ్మ పేరు నాగరాణి, బాబు పేరు వెంకటేష్. సూర్యాపేట శ్రీరామ్ నగర్ కాలనీ. నా జీవితము ఒక అన్యురాలను. అయితే నేను నా వివాహమైన కాడి నుంచి నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా జీవితము అలాంటి జీవితము ఇంకా ఈ లోకంలో ఎవ్వరికి కూడా ఉండకూడదు. నేను ఎన్ని కష్టాలు పడ్డానంటే అది దేవునికి మాత్రమే తెలుసు. నేను సూర్యాపేట బస్టాండ్ దగ్గర ఫ్రూట్స్ అమ్మేది, ఒక మురికి కాలువ పక్కన. మరి అలాంటి జీవనం నాకు. నా భర్త చాలా తాగుబోతు, వివాహమైన కాడి నుంచే చాలా తాగుబోతు. మరి నేను ఇళ్ళల్లో పని చేసేదాన్ని. మరి అలాగనే ఇక తర్వాత పిల్లలు కొద్దిగా పెద్దగా అయినాక నేను బస్టాండ్ దగ్గర పండ్లు అమ్మేది, నెత్తిలో గంప వేసుకొని అమ్మేది. తర్వాత బస్టాండ్ దగ్గర కూర్చొని అమ్ముకునేదాన్ని. మరి అలాంటి స్థితిలో మాకు గేదెలు ఉండేది. మరి గేదెల కొరకు నేను ఒకసారి ఒక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా. మరి అప్పుడు ఒక గేదె పాలు రక్తం వచ్చేది అన్నట్టు, దాన్ని 4 రొమ్ములలో. డాక్టర్లు అయితే అమ్మేయమని చెప్పినప్పుడు నేనేమో ఒక పాస్టర్ ఎప్పుడు నా బండి దగ్గర వచ్చి ప్రార్థన చేసి పండ్లు ఇచ్చేదాన్ని నేను. మరి ఒకరోజు ఆ గేదెకు బాగలేనప్పుడు సోమవారం గేదెని అమ్ముతాం అనుకున్నారు. మరి ఆ గేదెకు ప్రార్థన చేయించినాక శనివారమో ఏమో ప్రార్థన చేయించిన. మరి ఆదివారంకి మంచి అద్భుతం దేవుడు చేశాడు. మరి నేను ఆ గేదెని అమ్మలేదు. అలాగనే ఆ రోజు నుంచి దేవుడు నన్ను వెంబడిస్తూ కానీ నేను లెక్క చేయలేకపోయాను. మరి
నా పాత రోత జీవితము, నేను అసలు ఎలాంటి జీవితంలో ఉన్నా అంటే దేవుడు అంటేనే నాకు తెలియదు. ఎక్కడ విగ్రహాలున్నా విగ్రహాలకే బాగా పూజలు చేసేదాన్ని. శనివారం నీసు తినకపోయేదాన్ని. ఎన్ని గుడి ఉన్నాయో ఈ భూమి మీద అన్ని గుడిలకు నేను యాటలు కోసేదాన్ని. అలాగనే నేను బొట్టు అయితే అసలు పెద్ద పెద్ద బొట్టు, సూర్యాపేటలో ఎన్ని షాపున్న పెద్ద బొట్టు, ఇంత పెద్ద బొట్లు పెట్టుకునేదాన్ని. రుద్రాక్షం లేనిది నేను అసలు ఒక దండైనా వేసుకోకపోయేది. ఎలాగ ఉన్నా అంటే ఆ రకంగా ఉన్న నన్ను మరి నా గేదెలు కార్తీక పౌర్ణమికి నేను 4ంటికి లేచి స్నానం చేసి మరి స్నానాలు చేసి ఆ శంకరుని ఫోటో ఇట్లా తీయబోతే పూజ చేద్దామని కార్తీక పౌర్ణమి రోజు 4ంటికి లేచినప్పుడు ఆ పూజ చేస్తామనుకున్నప్పుడు ఆ ఫోటో బొర్ల బొక్క పడ్డది. ఇదేంటి నాకు ఫోటో ఇవాళ పూజ చేస్తుంటే ఈ రకంగా జరిగిందని నేను కొద్దిగా ఆలోచించాను. అలాగనే నేను మరి హారతి ఇస్తుంటే హారతి ఆరిపోయింది. మరి హారతి ఆరిపోయిన తర్వాత నాకు అది ఒక మనసులో ఈ రకంగా నా పూజ ఇవాళ ఫలించలేదు అన్నట్టు ఆలోచన మీద ఉన్న నేను. అయితే గుడికి పోవాలనేసి 5ంటికి ఆటో ఎక్కబోతే అక్కడ తుమ్మైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తుమ్మైనప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని ఇక మళ్ళీ ఆ గుడిలో ఏం చేసినంటే ఇంత పెద్ద కార్తీక అది మన హారతి ఇస్తారు చూడు ఒత్తులు, ఆ ఒత్తులు ఇంత ముద్ద కాల్చి ఇట్లా తిప్పబోయేసరికి అది బొర్ల బొక్క పడి ఆరిపోయినాయి. ఏంది నేను ఈ రకంగా ఇవాళ పూజ చేస్తే అన్ని నష్టాలే జరిగినాయి అనేది నా మనసులో అనుకునేదాన్ని. అనుకొని అలాగనే వచ్చి గుడి నుంచి వచ్చి అదే ఆలోచన మీద ఉన్నా. మరి అంతనే మా భర్త గారు మరి ఇంటి యజమాని ఆ గేదెలు, మా గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు ఇడిచిపెడతాని తీసుకుపోయి ఇక్కడ పక్కనే వదిలేసి మరి ఆ గొడుగు వాటర్ బాటిల్ కోసం వచ్చేసరికి గేదెలన్నీ మాయమైపోయినాయి అక్కడ. మరి అంతల్నే 4 గేదెలు 4 దూడలు 10 నిమిషాలకే అక్కడ అసలు అవపడకుండా అయిపోయినాయి. ఎమ్మటెమ్మటే 4-5 మేము గేదెలను దేవులన్నా ఎక్కడ దొరకలే. అంతకుముందు నేను ఒక 2 సంవత్సరాల క్రితం నా 7 గేదెలు వెళ్ళిపోయినాయి. 7 గేదెలు ఎన్ని దేవులాడినా దొరకలేదు. దొరకకపోతే నేను మళ్ళీ 4 గేదెలు 2 లక్షలు అప్పు చేసి కొన్నా. మరి ఆ కార్తీక పౌర్ణమి రోజే ఆ గేదెలన్నీ పోయినాయి. అప్పుడు నా కొడుకు పోయిన గేదెలే మళ్ళీ దొరకలేదు, మరి ఇంకా గేదెలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి చాలా కోప్పడ్డాడు. మరి నేను చాలా ఏడ్చిన. అసలు ఈరోజు పండగ నాకెందుకు ఇలా జరిగింది అని నేను అన్యురాలుగున్నా. అసలు యేసయ్య అనేదే నాకు తెలియదు నా జీవితంలో. అప్పుడు చాలా ఏడ్చిన. నేను చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చింది. నేను మా ఇంటి పైన మరి కరెంట్ తీగలు ఉన్నాయి, పట్టుకొని చచ్చిపోదామని చాలా ఏడ్చినప్పుడు నా పక్కన బస్టాండ్ దగ్గర పండ్లు అమ్మినప్పుడు ఒక లక్ష్మ విజయ అని ఇద్దరు వాళ్ళు దేవుని నమ్ముకున్నోళ్ళు. నేను ప్రతిరోజు ఏం తీసుకుపోయినా వాళ్ళు నా రైస్ కానీ కర్రీ కానీ తినేవాళ్ళు. మరి నేను శనివారం అని పూజలు చేసినప్పుడు పాయసం తీసుకుపోయిన రోజు వాళ్ళు ముట్టకపోయేది. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని వాదించుకునే వాళ్ళం మేము. మరి ఆ రోజు నాకు ఎందుకో ఆ లక్ష్మ ఫస్ట్ 7 గేదెలు పోయినప్పుడు యేసయ్యతోని ప్రార్థన చేయించుకో, నీ గేదెలు వస్తే అన్నప్పుడు మా దేవుళ్ళు తేలే కానీ మీ దేవుడు తెస్తాడా అని నేను తీసి పడేసిన. హల్లెలూయా. మరి తీసి పడేసినప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చినాయి. చావాలనుకున్నప్పుడు నేను సరే ఈయన కూడా దేవుడే కదా. ఒకప్పుడు ఏమనుకునేదాన్ని యేసు ప్రభు కూడా దేవుడే కానీ ఈయన నన్ను నమ్మితే నన్నే నమ్మాలి, వేరే దేవుళ్ళకు నమ్మకూడదు అనే స్వార్థంగా ఉన్నాడు ఈ దేవుడు అనే ఆలోచన నాలో ఉండేది. కానీ ఆ రోజు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలనుకున్నా. కానీ ఆ రోజు ఆ పాస్టర్ నాకు అందుబాటులో లేకపోయా. అప్పుడు మా అత్తయ్య ప్రార్థన చేసింది. మరి నేను ఆ రోజు నా కలలో 4 పాస్టర్లు వచ్చారు. వచ్చి నీ గేదెలు ఆడికి పోవు, నీకు ప్రార్థన చేస్తున్నాడు. నేను చచ్చినా పర్వాలేదు, నా గేదెలు రావాలంటే నీ గేదెలు అయ్యే వస్తుంది, ప్రార్థన చేస్తా అని పాస్టర్లు నా కలలో చెప్పినప్పుడు నేను ఒక పండ్లు ఫ్రూట్స్ అమ్మినప్పుడు చిన్న సంచి అయితే వేసుకుంటే అందులో డబ్బులు ఏరాదు తీయరాదని పెద్ద కవర్ కట్టుకునేది. ఇక్కడ 100 రూపాయలు తీసి ఆ కలలో నేను ఆ బైబిల్లో వేసిన. దేవునికి మహిమ కలుగును గాక. సరే నా మీద ప్రార్థన చేయలే అయ్యా అని చెప్పేసి నేను నా కలలో
ఆ రకంగా చేసిన ఆ రోజు ఉదయం లేచి అంతటా బర్రెలు దేవులాడినా ఏడ దొరకలేదు. అప్పుడు నేను ముందు రోజే కార్తీక పౌర్ణమి గుడికి పోయాను కదా, కాళ్ళకు పసుపు బొట్లు అన్నీ చాలా ఉండే. ఇలాగనే గేదెలు దేవులాడుకుంటే అక్కడ ఒక పాస్టర్ చర్చి అనిల్ పాస్టర్ అని ఆయన చర్చికి వెళ్ళాను. అక్కడ బొట్లు ఉంటే ఏమవుతుంది, దేవుడు హృదయాన్ని చూస్తాడంటగా అని అనేసరికి అయ్యా పాస్టర్ గారితో నేను అన్నాను, నా గేదెలు పోయినాయి, నా గేదెలు అంటే, అమ్మ గేదెలు దేవులాడితే దొరుకుతుంది, మరి ఎట్లా మీరు దేవులాడుకోవాలంటే, నేను దేవులాడితే నీ దేవుడు నాకెందుకు, పాస్టర్ నాకెందుకు అనేసి నా మనసులో అనుకున్నా. నేను దేవులాడితే నీ దేవుడు నాకెందుకు అని చెప్పేసి నేను వచ్చిన ఇంటికాడ వచ్చి ముఖం కడుక్కున్నా. దేవుడు అంటే ఆయనే తీసుకురావాలి, కానీ అందరు చెప్తారు కదా ప్రార్థన చేస్తే వస్తాయి, ప్రార్థన చేస్తే ఆ 7 గేదెలకు కూడా నేను మా దేవుళ్ళు తెస్తారన్న విశ్వాసంతోనే అవి ఒక్కటి కూడా రాలేదు. మళ్ళీ 4 తెచ్చుకుంటే ఆ 4 కూడా పోయినాయి. మరి నీ దేవుడు తేనప్పుడు నాకెందుకు ఆ దేవుడు అనుకుని నేను వచ్చిన. ఎందుకో ఇంటికాడ వచ్చి రాగానే చాలా ఏడ్చిన. అప్పుడు నాకు ప్రేరేపణ వచ్చింది, యేసయ్యా నీవే సమస్తము అయి ఉన్నావని నాకు తెలియదు, నా మనసు ప్రేరేపణ వస్తుంది, ఇలా ఎదురుగా పో అక్కడ బర్రెలు ఉంటాయన్న మనసు నాకు ప్రేరేపణ వస్తుంది. పాస్టర్ గారేమో దేవులాడమ్మ దొరుకుతుంటే, నేను దేవులాడలేకనే కదా నీ దగ్గరికి వచ్చినాని నేను వచ్చేసిన. మరి పండుకున్నాక ఆటో ఆయనకు పిలిస్తే, రారాపోతే అయ్యాడ దొరుకుతాయి, ముందు దొరకలే అయ్యాడ దొరుకుతాయి అన్నాడు. నీకు 1000 రూపాయలు ఇస్తాను నేను రా అని చెప్పేసిన. మరి అలాగ చక్కగా వెళితే ఒక ఆయన చెప్పిండమ్మా, నీ ఇక్కడ 3 గేదెలు ఉన్నాయి, 3 దూడలు ఉన్నాయి, దానికి ఒక గేదె ఉదయమే నేను ఎక్కడైతే ఫ్రూట్స్ అమ్ముతున్నానో అక్కడనే ఉన్నది ఆ గేదె, నా వాసన నేనే పాలు పిండేది దానికి. అయితే అది దొరికింది. ఇంకా 3 ఆ సాయంత్రం నాకు ఎలాగైతే ప్రేరేపణ వచ్చిందో అలాగనే నాకు దొరికి. మరి ఆయన అడ్రస్ చెప్పిండు, ఇప్పుడు చీకటి అయిందని చెప్పి రేపు ఉదయం వద్దాంలే ఈ ఏరియాలో ఉన్నట్టు ఇక నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని చెప్పేసి వస్తున్నా. ముందు చర్చి ఉన్నప్పుడు అరే ఇక్కడ చర్చి ఉంది, చర్చికి మొక్కుదాం ఆగని మా అక్క కొడుకుకు నేనంటే, ఎక్కడ చర్చి ఏంది, మనం సంవత్సరానికి 4 ఏటలు కోసుకొని తింటాం, ఈ దేవుడు మనకెందుకు అని అక్కడ ఆ చర్చి దగ్గర మరి ఆపలేదు ఆయన ఆటోని. అప్పుడు నేను ఆటోలో నుంచి, యేసయ్యా నీకు దూతలు ఉన్నాయట కదా, మరి ఆ దూతల ద్వారా నా గేదెలు తెరాదు అని చెప్పి మొత్తుకుంటూ వస్తున్నాను. నేను ఆటోల నుంచి వచ్చి ఇక్కడ ఈ బజార్ వాళ్ళందరికీ మరి వచ్చినాయా సక్కు దొరికినాయి అని అన్నప్పుడు, దొరకలేదమ్మా ఈ ఏరియాలో ఉన్నాయని చెప్పారు నాకు. అప్పుడు నేను ఇంటికాడ ఇలాగ నేను చెప్తానే ఉన్నా, నా గేదెలు అన్నీ వరుసగా వచ్చేసినాయి. నేను వచ్చి 10 నిమిషాలు కాలే నా గేదెలన్నీ కూడా వచ్చేసినాయి. దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అయితే గేదెలు అయితే అయ్యే దొరికినాయి, కానీ నాకు డాక్టర్లు ఏ ఒక్కళ్ళు కూడా బతకరని నాకు అందరు చెప్పేసారు. విజయమోహన్ డాక్టర్ నాకు గుండె నొప్పి, కిడ్నీ ప్రాబ్లము, అల్సరు, నేను మిర్చి కారం అనేది వదిలేసి 35 సంవత్సరాలు నా పెళ్ళి కాకముందు నుంచే నాకు అల్సరు. మరి అలాగనే నాకు గుండె నొప్పి, ఏ టైంకి గుండె నొప్పి వస్తే అప్పుడు వేసుకొని పోయేది. అలాగనే నా నరాలు వీక్నెస్, దేవా నీకు వందనాలు, 200, 250 బీపీ. మరి ఈ అంత ఖమ్మంలో కానీ, మరి ఇక్కడ సూర్యాపేటలో డాక్టర్లు కానీ, నార్కట్పల్లి డాక్టర్లు కానీ అందరూ నువ్వు ఏ టైంకి చస్తావో నీకు తెలియదమ్మా, నీ గుండె సిలిండర్ పేలినట్టే పేలి చచ్చిపోతావు అని అందరు చెప్పారు. అయితే నేను అనుకునేదాన్ని, ఇంకా నేను నెల బతుకుతానా, ఇంకా 6 నెలలు బతుకుతానా, నేను ఇంకా సంవత్సరం బతుకుతానా అని ఆ ఆలోచన మీద ఉండేదాన్ని. రోజుకు అందరూ 3 సార్లు భోజనం చేస్తే నేను 3 సార్లు ట్యాబ్లెట్లు మింగేది. యేసయ్యా నా కొరకే నువ్వు సిల్వలో విరేలాడినావని నేను నమ్ముతున్నా యేసయ్యా. అయితే నేను అనుకున్న నా గేదెలు అయితే అవి వచ్చినాయి, కానీ ఈ దేవుడు నాకు ఒక్క ట్యాబ్లెట్లు వేసుకోకుండా నా జీవితాన్ని మరి శుద్ధిగా చేస్తే నేను మాత్రమే దేవునికి నమ్ముకుంటా అనేది. ఎందుకంటే మా ఇంట్లో అన్ని గుడిలు ఉన్నాయి, మాకు ఉప్పలమ్మని, ఎల్లమ్మని, మరి నేను ఒక సోమవారం అని, శనివారం అని అన్ని నీసు తినకుండా చాలా ఎక్కడ ఒక రాయి అవుపడ్డ పసుపు కుంకుమ చల్లినా కూడా మరి అక్కడ దేవుడు అనే ఒక ఆలోచన మీద ఉండేదాన్ని. మరి అలాంటి నన్ను ఆ రోజు ఈ దేవుడు నన్ను బాగు చేస్తే నేను యేసయ్యకే నమ్ముకుంటా, మరి ఆయనే దేవుడు అని నేను నిక్కరంగా మరి బాప్తిసం తీసుకుంటా అని నాలో ఒక నిర్ణయం వచ్చింది. అప్పుడు పాస్టర్ గారికి నేను ఒక 1000 రూపాయలు నా గేదెలు దొరికితే కానికేస్తా అని నా మనసులోనే అనుకున్నా.
పాస్టర్ వాడికి నాకు ప్రార్థన చేయలే ఏం చేయలేని నేను మనసులో అనుకొని ఆ 1000 రూపాయలు వేసి వద్దామని చర్చికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు, నేను కూడా ప్రేయర్ చేస్తున్నా. మరి దేవుడు నా తల మీద ఇలా చేయబెట్టాడు. చేయబెట్టినప్పుడు ఎవరన్నా తల మీద చేయబెట్టినా నేను కళ్ళు తీసి ఇటు చూసేసరికి ఎవ్వరు లేరు. మళ్ళీ కళ్ళు మూసుకున్నా, అందరు లాస్ట్ ప్రేయర్ అన్నట్టు. అయితే ఆ 1000 రూపాయలు ఇస్తానికనే నేను మందిరానికి వెళ్ళగానే దేవుని నమ్ముకుంటాని పోలేదు. మరి అలాగా ఎవ్వరు లేరేంది నా తల మీద చేయబెట్టారని చెప్పేసి మరి ఆ కడుపు మీద కొబ్బరి నూనె ప్రేయర్ చేసిన ఆయిల్ అని నీ కడుపు మీద రుద్దుకోమని నాకు ఇచ్చాడు. నేను కడుపు మీద వేసుకున్నా, నోట్లో వేసుకున్నా. మరి నా నైట్ కలలో దేవుడు వచ్చి మరి నా శరీరాన్ని తినివేసే పురుగులని ఒక టీ కప్పు నిండా మరి ఆ పురుగులు తీసి, ఇదిగో నీ శరీరాన్ని తీసివేసే పురుగులు తినివేసే పురుగులని ఆ టీ కప్పు నిండా లుకు అంటున్నాయి. ఆ పురుగులన్నీ తీసి ఇలా చూపించాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సాక్ష్యం నేను ఎలా చెప్పను అనుకున్నా. అయితే మానవుల నుంచి తీసి చూపించిండు అవన్నీ. ఈ సాక్ష్యం నేను ఎలా చెప్పను అనుకున్నా. కానీ నా కలలో మరి ఆ రకంగా దేవుడు నాకు నీ శరీరాన్ని తినివేసే పురుగులని చూపించాడు. ఆ రోజు నుంచి నేను హాస్పిటల్కి పోవడమే మానేసిన. మరి అలాగనే ఒకరోజు నాకు కడుపులో గ్యాస్ ట్రబుల్ అనేది, నేను పులుపు అనేది తినలేదు. 35 సంవత్సరాల నుంచి నా కడుపులో పులుపు అనేది పడలేదు, కారం అనేది పడలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఒకరోజు నాకు 7 సార్ల విరోచనాలైంది. ఉపవాస ప్రార్థన నేను ఆ రోజు శుక్రవారం వెళ్తున్నప్పుడు కడుపులో విరోచనాలు వాంతులు 7 సార్లు అయినప్పుడు నేను ఎంత ప్రార్థన చేసుకున్నా, ప్రేరాయిలు తాగినా నా కడుపులో ఆ నొప్పి అనేది తగ్గట్లే. ఈ దేవుడు నన్నే బాగు చేస్తలేడు, మరి ఈ లోకానికి ఏం బాగు చేస్తుండని ఏడ్చిన నేను చాలా. అప్పుడు దైవ సేవకురాలు ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన అంటే, మరి ఏలియా ప్రార్థన, యజబేలు బయలుదేవతలకు ఆడ మరి 50 మంది వేసి ప్రార్థన వల్ల విగ్రహానికి బలి పూజలు అర్పిస్తున్నారు. మరి ఏలియా గారు ఒక్కసారే ఆకాశం వైపు చూసి, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని చెప్పి మరి ఏలియా గురించి ప్రార్థన చేసినాక అగ్ని దహించి వచ్చి ఆ ఎద్దుని దహించి వేసిందన్న వాక్యం చేసినప్పుడు నేనేం చేసినంటే ఆ పైకి చూసిన ఇట్లా ఫ్లెక్సీల నుంచి ఒక చందమావలాగా, ఒక ఇంత చందమావ ఎల్లో కలర్ వచ్చి చక్కగా నా రియల్గా కళ్ళ ముందు వచ్చి ఆ చందమామ నా పేగులో పోయేసరికి ఆ రోజు నేను ఉపవాసం, నా పేగులన్నీ చల్లగా అయిపోయి అసలు శరీరం మొత్తం వెంట్రుకలు ఇలా నిలబడ్డది. ఆ రోజు నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ అనేది లేదు. ఎందుకంటే నాకు ఆ గ్యాస్ ట్రబుల్ అనే సైతాన మహమ్మారిని ఆ రోజు దేవుడు తీసివేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజుకు నేను హాస్పిటల్కి పోవాలన్నా, ఎప్పుడైనా కరోనా వచ్చినా కూడా నేను హాస్పిటల్కి పోలేదు. ఆ ఇంజెక్షన్ వేయించిన కొలిది ఇంకా ఎక్కువ జ్వరం వచ్చింది, కానీ తక్కువ కాలే నాకు. అయితే నేను ప్రేరాయిలే రాసుకుంటా దేవుడు నాకు స్వస్థత ఇచ్చేశాడు. అలాగనే ఇప్పుడు ఏదైనా జర బాగా ఉపవాసంలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే నడవలేను అసలు. ఎందుకు ఆ ట్యాబ్లెట్ వల్లనే నీరసం అవుతా, కానీ నాకు ఇప్పుడు కాల్షియం లేదని ఆ ట్యాబ్లెట్ వేసుకుని అది బంద్ చేసిన, నేను వేసుకోవట్లేను. నా దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన శక్తి బలమే చాలనుకున్నాను. అలాగనే మరి నా జీవితము ఎలాగుండేది అప్పుడు దేవునిలో రాకముందు. నేను ఎప్పుడైనా పండగలు చేసుకుంటే 2 ఏటలు కోసి అమ్మేది. కోసి అమ్మినప్పుడు సగం మటన్ మేమే ఇంట్లో ఉంచుకునేది. అప్పుడు పండగలు అంటే నేను నాకౌట్ 5000 బీర్లు స్ట్రాంగ్ ఉంటాయని 6 డజన్లు తెచ్చుకునేది. పండగలు అంటే 3 రోజులు దానికి అన్నం తినకుండా బాగా తాగేది. తాగి ఓపిక లేకపోతే పళ్ళెంలోనే కక్కేది, బకెట్లో కక్కేది, బయటికి నడవలేక. మరి ఇస్కీ బ్రాందీ తాగినప్పుడు నీళ్లు గల్పకుండా తాగేది. అలాంటి పాపపు జీవితంలో జీవిస్తున్నా. బస్టాండ్ దగ్గర పండ్లు అమ్మేటప్పుడు ఏ పోలీసుని భయపడలే, ఎస్ఐలతో భయపడలే. ఎందుకు ఇలా అని ఒకసారి ట్రాక్టర్ నిండా పుచ్చకాయలు కూడా పలగొట్టిర్రు. ఒక ఎస్ఐ, నలుగురు ఎస్ఐలు, ఒక సిఐ, 20 పోలీసులు. అయినా పర్వాలేదు కానీ భయపడకపోయేది. బస్టాండ్ డాన్ అని పేరు పెట్టిరు నా పేరు. మరి అలాంటి జీవితాన్ని దేవుడు మరి నన్ను పవిత్రంగా మార్చి, ప్రభువా ఈ పాపపు జీవితం నుంచి నన్ను విడిపించు,
మరి ఆ రోజు స్వస్థపరిచిన దేవుడు, నా శరీరంలో ఉన్న రోగానికి అణగదీసిన దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక నేను తెలుసుకున్నా. నాకు ఒక అగ్ని పొద్దు తిరుగుడులాగా అగ్ని వచ్చి ఇట్లా తిరుగుకుంటా నా తలకు తాకితే నా శరీరం మొత్తం అగ్ని నాలో నుంచి పొగలు వెళ్ళేది. ఎప్పుడైతే చర్చికి వెళ్ళానో ఎమ్మటే కార్తీక పౌర్ణమి వెనక రోజు నేను చర్చికి పోయి మరి 2018 మరి నేను రక్షణ తీసుకున్నాను యేసయ్య నామములో. మరి నాకు రక్షణ ఇయ్యకముందే దేవుడు అగ్ని అభిషేకం ఇచ్చాడు. వ్యాపారానికి పోవాలనుకుని ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో ఆ బస్ స్టాండ్లో పండ్లు అమ్మటానికే నేను పోలేదు. మరి పోదా అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నా సేవ చేయాలి నువ్వు. ఒకవేళ నువ్వు వ్యాపారానికి వెళ్తా అంటే ఏ వ్యాపారానికి ఆశిస్తున్నావో ఆ వ్యాపారానికి నేను అదే రోడ్డు మీద పిచ్చిదాన్ని చేసి తిప్పుతాను నీకని నాతో మాట్లాడినప్పుడు, అయ్యో మానసిక రోగం వచ్చినప్పుడు మనం పిచ్చి లేస్తే అది డాక్టర్లు బాగు చేస్తారు, కానీ దేవుడు పిచ్చిగా చేస్తే నేను ఎలాగని చెప్పి నా కొడుకు ఎంతో బాధపడ్డాడు. అమ్మా ఆదివారం శుక్రవారం చర్చికి పో, మిగతా అప్పుడు నువ్వు ఫ్రూట్స్ అమ్ముకో అని అన్నాడు. నేను అమ్మలేను అని పుచ్చకాయలు కూడా నేను బేరం చేసుకున్న, దేవుడు పోవద్దన్నాడు. మరి ఒక పుచ్చకాయల తోటకు కూడా నేను రేట్ చేసుకున్నా. మరి అక్కడ దేవుడు వద్దన్నప్పుడు నేను నా వ్యాపారాన్ని బంద్ చేసిన. ఎప్పుడైతే దేవునిలో నడుస్తున్నానో అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒకరోజు ఒక పెద్ద దేవుడు వస్తాడు మాట్లాడతాడు అని పాస్టర్ గారు చెప్పినప్పుడు అన్ని తలుపులు వేసుకున్నాం మనం, దేవుడు ఏడంగా వస్తాడు అని నేను ఆలోచన మీద ఉండే. అయితే తలుపులు కిటికీలు అన్నీ వేసే ఉన్నప్పుడు ఒకరోజు అవిత్రాలయహిం అని ఒక పెద్ద స్వరము. అప్పుడు ఇది ఏంటిది మాట ఏందని చెప్పేసి అందరిని అడిగినా నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు సమాధానం. వెనక రోజు మరి దేవుడే వచ్చి అవిత్రాలయహిం అనగా ప్రవచనవరం అనగా స్వస్థపరచుట, ఎలీషా ప్రార్థన విన్నాను, ఆ స్వస్థత వరం నీకు ఇచ్చిపోతున్నాను అన్నాడు. ఆ రోజు నాకు ఆ స్వరము ఆ వాయిస్సుతో అసలు నేను చచ్చిపోతా ఈరోజు అనుకున్నా. పిడుగులాగా నా కళ్ళని దేవుడు కప్పేసి చెవులు మాత్రమే పని చేస్తున్నాయి. మరి ఆ రకంగా దేవుడు నాతో మాట్లాడి అలాగనే నేను చాలా బలహీనంగా అయిపోయాను. ఇక ఆ రోజు నుంచి నాకు ఆకలి అనేది కావట్లేదు. ఎందుకు పాస్టర్ గారిని అడిగినా, అయ్యా నాకు ఆకలి కావట్లేదు ఎందుకు అని అన్నప్పుడు, మేమందరం తింటూనే ఉన్నాం నువ్వు కూడా తినమన్నాడు. ఆ రోజు నుంచి దాదాపు సంవత్సరము ఇప్పటికి నాకు గంజి అంటేనే ఇష్టం. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు మధ్యాహ్నం గంజితో అన్నం తింటే రేపు మధ్యాహ్నం దివారాత్రములు అసలు నిద్ర లేదు. ప్రభు నాకు 10 నిమిషాలైనా నిద్ర ఇవ్వు ప్రభు అని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ప్రభు నా జీవితాన్ని ఏ రకంగా మలిచిందంటే, యేసయ్య కోట్లు ఇచ్చిన నేను నిన్ను వదలను యేసయ్య, నా ఊపిరి నీవే యేసయ్య, నా కాపరి నీవే, నాలో మంటలు నాలో పొగలు, నేను కూర్చున్నప్పుడు యేసయ్య శరీరముల నుంచి మంటలు, నా జీవితము కాలిపోతుంది అయ్యా, నా జీవితము మంటలు. యేసయ్య ఒక నీళ్ళ ట్యాంకి ఉంటే అందులో మునగాలనిపించేది. యేసయ్య ఎందుకు నన్ను ఈ రకంగా పట్టుకున్నావు? అందరూ వచ్చారు కదా నీ సన్నిధిలో, నేను ఎందుకు ఏ పాపం చేసినా నన్ను ఎందుకు పట్టుకున్నావు ప్రభు అని ఏడ్చేదాన్ని. కానీ దేవుడు, నీతిమంతులు ఒక్కరూ లేరు, నా ఆత్మ పావురములే ఎగురుచున్నది, ఆ నీతి నీలో ఉన్నది కనుక నిన్ను పట్టుకున్నా అని దేవుడు నాతో మాట్లాడేది. ఈ నా ఇల్లు, సంసారం, నా పిల్లలు, నా సంపాదన ఇవన్నీ కూడా మర్చిపోయినా ఎంతసేపు వాక్యము, దేవుని పాటలు వినాలని ఆలోచన. యేసయ్యా నాకు 6 అన్నలు, 4 నాకు సహోదరులు, కానీ ఏ ఒక్కరు నన్ను పట్టించుకొని, యేసయ్యా నా కుటుంబం నన్ను పట్టించుకొని, నేను పిచ్చి పట్టిందని నన్ను ఎక్కడ తిప్పారు. యేసయ్య నిన్ను అందరూ పిచ్చిదాని లెక్కలో కట్టేస్తారు, ఏ మందిరానికి వెళ్ళకన్నాడు. యేసయ్య
యేసయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా. అలాగనే ఏ ఒక్కరు ఎవరైనా మాట్లాడేటోళ్ళు లేరు. జైల్లో అయినా ఒక ఖైదీతో మాట్లాడేవాళ్ళు, కానీ నాకు ఎవరు మాట్లాడకపోయేది. ఎవరైనా వస్తారా, నాతో మాట్లాడతారా అని నేను ఎంత ఎదురు చూసేదాన్ని. నా కన్న బిడ్డలు కూడా నా మీద ప్రేమ లేదు, నా కొడుకుకి కూడా జాలి లేదు. ఇలాంటి కొడుకు ఎవరికి లేదని మురిశాను, కానీ మా అమ్మకు పిచ్చి పట్టింది. మా అమ్మ పిచ్చిగా అయిపోయింది. యేసు ప్రభు పిచ్చిగా చేశాడు అని నా కొడుకు నన్ను కొట్టాలనుకున్నాడట. యేసయ్యా నా దేవుడు నా కొడుకుతో మాట్లాడి ఉన్నాడు. నా ఆత్మ మీ అమ్మలో ఉందని ఏ నోటితోని నన్ను కొట్టాలనుకున్నాడు. నా ఇటంతా కూడా ఆ మూతిని వంకర చేశాడట దేవుడు. నా కొడుకు కాళ్ళు చేతులు వంకర పోయినాడు. యేసయ్యా మరి చర్చిలో వచ్చి సాక్ష్యం చెప్పాడు, అమ్మా నేను నిన్ను కొట్టాలనుకున్నా కానీ నీ దేవుడు గొప్పవాడు, నాతో మాట్లాడాడమ్మా అని చెప్పి నేను ఆ రోజు నుంచి నా కొడుకు నన్నేమీ అనలేదు. సరే అని నా వ్యాపారం మీద కూడా ఆశపడలేదు. దేవుడు నన్ను బంధించేశాడు. యేసయ్యా నీలాంటి జీవితం నాకు కావాలి. ఎలాగనగా ఈ పాపిష్టి లోకంలో నేను బ్రతకలేకపోయాను. యేసయ్యా నా జీవితము దేవునికి అంకితం చేశారు. నా భర్త కూడా నాకు వద్దు, నేను పరిశుద్ధంగా ఉండాలని దేవుని కోరుకున్నారు. ఆ రోజు నుంచి నా భర్త నన్ను అక్క అమ్మ అని అంటాడు. చాలా తాగుబోతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నీకు దేవుడు పట్టుకున్నాడు, నేను నీ జీతగాడిన నీ కష్టం చేసేదని ఇంట్లో నుంచి ఫరారైపోయాడు. దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడి ఉన్నాడట. మరి ఇంటికి తిరిగి వచ్చేసాడు యేసయ్యా. వచ్చినప్పుడు యేసయ్యా నాకు పెళ్లి చేయించమంటుండు, నాకు తెలియదు ప్రభా, ఆయన ఇష్టము నీ ఇష్టం ప్రభా అని దేవునికి ఒప్పచెప్పాను. 40 సంవత్సరాలు నా భర్త తాగుబోతు. ఎలాంటి తాగుబోతు అంటే నా కన్న కొడుకు మీదనే నాకు పాపం మోపేవాడు. అలాగనే నా తోడబుట్టిన అన్నలతో తమ్ముళ్ళతో అలాంటి మూర్ఖుడు అన్నట్టు తాగి అలాంటి మాటలు మాట్లాడేది. అయినా కూడా నేను నా ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. మరి నా ఇంట్లోనే నేను ఉన్నాను. మరి ఒకరోజు తాగి ఆయనకు మెంటల్ మరి మైండ్ పని చేస్తలేదు. బస్టాండ్లో పోయి ఆడుకొని తినేది, తాగేది, ఇంట్లో నుంచి పారిపోయేది. ఆయనని దేవులాడి మేము పట్టుకొచ్చేది. కానీ ఒకరోజు నా రోడ్డు మీద పడి ఉండని అందరూ వచ్చి మీ ఆయన తాగి రోడ్డు మీద పడి ఉండన్నప్పుడు నా కొడుకుకి చెప్పిన, నీ నాన్న ఇట్లా రోడ్డు మీద తాగి పండుకుంటాట అని. మరి అక్కడ మరి నా కొడుకు అమ్మ చచ్చిపోని ఆయనతో మా ఇజ్జత్ పోతుందని మరి నా కొడుకు చెప్పాడు. అలాగనే నా బిడ్డలకు చెప్పినప్పుడు, మా అల్లుళ్ళకి చెప్పినప్పుడు ఆయన వల్ల మా ఇజ్జత్ పరు మొత్తం పోతుంది, చచ్చిపోని అన్నారు. అప్పుడు నేను దేవునికి శుక్రవారం మొరబెట్టిన, యేసయ్యా అందరూ చచ్చిపోని అన్నారు, నా కోసం మాత్రమే ఉంచినవా, నా పరువు పోవాలని ఉంచినవా ప్రభు అని ఏడ్చిన. ఆ రోజు దేవుడు గొప్ప అద్భుతంగా మరి ఈ రకంగా గొంతులో ఏలు పెట్టి ఆ నరాలన్నీ పీకేసిండు. పీకినప్పుడు అయ్యా ప్రభు చచ్చిపోతాడు, పీడ విరగడం అయిపోయిందని తాగుడు గొప్ప. నేను దేవుని దగ్గర ఆస్తి అంతస్తులు అడగలేదు, కానీ నా భర్తకు తాగుడు నుంచి విడుదల చేయాలని నేను కోరుకున్నాను. 7 సంవత్సరాలకు దేవుడు అద్భుత కార్యం చేసి తాగుడు నుంచి విడుదల ఇచ్చాడు. అలాగనే యేసయ్యలో నేను మొట్టమొదట పోయినప్పుడు నాకు బాగు చేయయ్యా, నేను ఒక్కదాన్నే నిన్ను నమ్ముకుంటా అన్నా. కానీ ఎప్పుడైతే దేవుడు నా కొడుకుతో మాట్లాడిండో ఎమ్మటే నేను మరి మా ఇంట్లో కుటుంబం అంతటా కూడా రక్షణ ఇచ్చేసాం. నేను మోకరించాలంటేనే మోకరించకపోయేది మందిరంలో. మరి అలాంటి నేను చాలా లావుగా ఉన్నా కాబట్టి దేవుడు నాకు మోకాల మీదనే ఆ ఆరాధన అయినంతసేపు మోకాల మీదనే ఆడిచ్చేవాడు. మరి ఆ మందిరం మొత్తం పాస్టర్ గారు, అమ్మ నువ్వు బయట కూర్చో, చర్చిలో ఒక్కళ్ళు కూడా కూర్చోలేకపోతున్నారు నీ వల్ల అన్నప్పుడు నేను చర్చిలో వచ్చి బయట ఎందుకు కూర్చుంటా పాస్టర్ గారు, నేను అసలు చర్చికే రాను అని చెప్పేసి నా ఇంట్లోనే నేను మందిరం వారం ఆదివారం నా బిడ్డ నేను వాక్యం చదువుకొని పాటలు పాడుకునేది. అసలు నాకు ఒక్క పాట అయినా ఒక లైన్ అయినా పాడగలనా అనుకునేది. అప్పుడు
దేవుని పాట ఒక్కటైనా పాడగలను అనుకునేది. కానీ అసలు నాకు 5వ తరగతి చదువుకున్నా నాకు అన్నీ కూడా మర్చిపోయాను నేను. నేను ఒక్కొక్కటి అక్షరాలు చదువుకుంటే మా అల్లుడు తిట్టేది, నీకు ఈ వయసులో ఈ అవసరమా ఈ చదువు అనేది. అయితే నేను ఇప్పుడు బైబిల్ చదవగలుగుతున్నా, 1000 పాటలు దానికా కూడా యూట్యూబ్లో చూసి రాసుకున్నా, పాడుకుంటా, చర్చి నడుపుకుంటా. మరి స్వస్థతలంటే ఊపిరి పోయేటోళ్ళకు కూడా యేసయ్య నామంలో స్వస్థతని ఎప్పుడైతే సెల్లులో ప్రేర్ చేసినా కూడా చాలామంది కరోనాలో ఇప్పుడు చచ్చిపోయారని బయట పారేసినా కూడా వాళ్ళని సెల్లులో ప్రేర్ చేసిన దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. మరి ఒక ఆయనకు కాళ్ళు చేతులు ఎంజినాడు తండా లక్ష్మ ఆయన పేరు. ఆయనకు పక్షవాతం వచ్చి కాలు చేతులు పడి అసలు లేవలేక మొద్దులాగానే పడి ఉండేది. నేను క్రిస్మస్కి గొర్రెపోతుకని ఆ తండలు పోయినప్పుడు మా అత్తయ్య మా నాన్నకు ప్రార్థన చేయమంటే నేను తండలో ఉన్నన్ని రోజులు 9 నెలలు మాదిగామ మా తండకు వచ్చింది ఏంది అనేది ఆయన నాకు అవుతాడు. మరి మాలామని నన్ను దూషించేది. కానీ ఈరోజు మరి ఆయన అలాగ పోయి ప్రార్థన చేయమన్నాడు. పోయి ఆయన మీద లే అని ఇట్లా చేయబెట్టంగానే నన్ను మొక్కినప్పుడు వాళ్ళ అల్లుడు బిడ్డలు మా నాన్నకు చేతులు లేచినాయి అన్నాడు. అంటే నాకు తెలియదు, ఆయనకు అసలు బట్టలు లేకుండానే పండబెట్టిరు. నేను దుప్పటి లేపేసరికి ఆయన మొద్దులాగా కదలాడు, చేయడు, నోట్లో పెడితేనే తింటాడు, 1-2 అండ్లనే చేస్తాడని అనేది. అయితే లేపి కూర్చోబెట్టి నిలబెట్టి మరి ఈరోజు ఆయన గొప్ప సాక్షి బిడ్డగా నిలబడి ఆ తండలో ఏ నోటితో నన్నైతే మాలామని దూషించిండో ఈరోజు అక్క అమ్మా యేసయ్యా అని ఆ చేతులతోనే మొక్కుతున్నాడు. మరి దేవుడు గొప్ప అద్భుతకరుడు. అలాగనే ఆయన ఇప్పుడు నా గేదెలకు మేత ఆహారం కొరకు దేవుని వేడుకున్నా. మరి ఆ గొప్ప సాక్ష్యంగా ఆయన పొలం 1 ఎకరము 10-14 గుంటలు నా గేదెలకు మేత కొరకు ఇచ్చాడు. మరి అలాగనే నేను పని చేసినప్పుడు ఇళ్ళల్లో పని చేసినప్పుడు ఆమె ఇంట్లో నేను పని చేసిన అక్కమ్మ ఇంట్లో అయితే ఆమెకు క్యాన్సర్ 5వ స్టేజ్కి వచ్చింది. క్యాన్సర్ అసలు బాగా కావట్లేదు. అయితే ఇక నువ్వు చచ్చిపోతామా, ఇక అయిపోయింది నీకు మందులు ఇచ్చేది కూడా, లాస్ట్ ఇక రాబాకన్నాడట. అయితే నాకు మా అన్న బిడ్డ చెప్పినాడు, ఇంటికి పోయి జస్ట్ ఖాళీగా ఇట్లా చేయి తిప్పి దేవుని నామంలో ప్రేయర్ చేసి వచ్చిన క్యాన్సర్ పోయింది ఆమెకు. గొప్ప సాక్ష్యం. మరి దేవుడు అద్భుతంగా ఆ క్యాన్సర్ నుంచి విడుదల ఇచ్చాడు. మళ్ళీ పోయి రిపోర్ట్లు చూస్తే క్యాన్సర్ లేదన్నారట. మరి అలాగనే ఇక్కడ మా చిన్నల్లుడు వాళ్ళ చెల్లె అలాగనే వాళ్ళ అక్క బావలు అయితే ఆయనకు ఆర్టీ డ్రైవర్ ఆయన యాక్సిడెంట్ అయి 4 దుక్కులో ఇరిగింది కాలు. 4 ఆపరేషన్లు చేయాలన్నారట. ఈ ఏళ్ళు అన్నీ కట్ అయిపోయినాయి, పొద్దున తీసేస్తా ఉన్నారట. అయితే ప్రార్థన సెల్లులో ప్రేయర్ చేసిన పొద్దునే నైట్ అయిపోయింది, తీయం పొద్దున ఈ ఏళ్ళు తీస్తాం, ఈ కాళ్ళు మాత్రం 4 సార్లు ఆపరేషన్ చేయాలి 4 దిక్కులు అని చెప్పారట. నేను సెల్లులో ప్రేయర్ చేసినప్పుడు ఆమె కళలో పోయి ఇట్లా చేయి తిప్పుతున్నట్టు కళ వచ్చిందట. అతే నువ్వు కళలో వచ్చి అద్దంలాగా మెరుస్తున్నావు, ఇవన్నీ చేయి తిప్పినావు మా ఆయనకు అని చెప్తుంది. ఎందుకైనా మంచిదని మా అల్లుడు ఆటో కట్టించుకొని తీసుకుపోయాడు. 6 నెలల దానిక లేవద్దన్నారట ఆయనకు. మరి ప్రార్థన చేసి రాగానే ఎమ్మట లేచి బాత్రూమ్కి పోయిండట ఆయన. అయితే నాకు చెప్తుర్రు ఎటు పోయిండు, మంచం మీద నుంచి కింద పడ్డా ఏందని చూస్తే పోయి బాత్రూమ్కి పోయి వస్తుండట. దేవుడు గొప్ప సాక్ష్యం, అద్భుతంగా ఆయనని స్వస్థపరిచాడు. ఏలు కట్ చేయలే, ఏం కట్ చేయలే, అన్నీ బాగానే ఉండు. మళ్ళీ అలాగనే ఒకరోజు నేను గేదెల కుడితి దాపిస్తున్నా. అప్పుడు పక్కన ఇంట్లో ఒక ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనకు 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయనకట పుట్టుకలతోనే పిడుసులు అయితే నేను బండి ఇక్కడ ఎవరు పెట్టిరా గేదె కింద పడేస్తుందని చెప్పడానికి పోతే ఆయన నన్ను చూసి గిరగిర తిరిగి కింద గబీల పడి రక్తం అయిపోయింది, తల పలిగి. అయితే వాళ్ళందరూ పీడ్సులు వస్తాయి, నాకు పీడ్సులు వచ్చినాయి అని తాళం చేతిలో పెట్టిస్తారు. కానీ నేను ప్రేరాయిల డబ్బా తీసుకొచ్చి నిలబడి ఆయన నోట్లో ఇలాగ పోయంగానే మరి ఆయన పీడ్సులు అనేది వదిలేసింది. మళ్ళీ అక్కడి నుంచి లేచి రక్తం అయిండు. ఇక ప్రేరాయిల్లో ప్రేయర్ చేసిన ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి నేను గేదె అండ్లోకి పోయింది ఇంట్లో నేను ఈడ తోలుతుంటే మళ్ళీ అలాగనే గిరగిర పడ్డాడు. కానీ నేను ప్రార్థన చేసిన దేవుడు గొప్ప అద్భుతంగా ఆయనకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఆ పిడుసులు స్వస్థత ఇచ్చాడు. దేవునికే మహిమ. ఇక్కడ ఇంకొక మిషన్ కుట్టామన్నా బట్టలు కుట్టుదామా
అయితే వాళ్ళ తల్లి అందరు కొడుకులు చచ్చిపో ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతానగానే ఇన్ని ట్యాబ్లెట్ వేసుకుందట చచ్చిపోవడానికి ఆమెకు. అయితే రామూర్తి హాస్పిటల్లో లక్షలు అయింది. ఇక పోనీ అయిపోతుంది ఇంటికాడ పడేసేయరి అని చెప్పినప్పుడు ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పడేసారు. అయితే నాకు ఎందుకో ప్రేరేపణ వస్తుంది, ఆమె దేవుని నమ్ముకున్నామే, ప్రేయర్ చేసి రావాలని చెప్పి ఆ రోజు అమావాస్య నేను పోయి పక్కనే కదా అని ప్రేయర్ చేసి వచ్చిన. మరి ఆ ప్రేయర్ చేసినప్పుడు ఆమెకు దేవుడు స్వస్థపరిచిండు. తెల్లారి 5ంటికి వెళ్ళేసి పోయి బిడ్డ అని లేపినప్పుడు దయ్యమై వచ్చింది అనుకొని వాళ్ళు భయపడరట. కానీ ఆమెకు ఇప్పుడు కనుక మంచి ఆరోగ్యం ఉంది. అలాగనే దేవుడు గొప్ప నా ద్వారాగా అద్భుతాలు ఎన్నో అద్భుతాలు మేలు చేస్తున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. కోట్లు ఇచ్చినా నేను దేవుని వదలను. నాకు ఏమీ లేకుండా బిచ్చహీనురాలై అడుక్కొని తిన్నా నా దేవుని వదలను. అయితే శుక్రవారము శనివారం అన్ని రోజులు పూజలే అన్నట్టు. ఎవరైనా కొబ్బరికాయలు చిన్నగా తెస్తారు కానీ నేను ఏరి ఇంత పెద్దది. ఎవరైనా మూరతోని మాల తెస్తారు కానీ నేను దండలు తీసుకొచ్చి వేసేది. ఎన్ని గుడిలు ఉన్నాయో అన్ని గుడిల దగ్గర పోయి బోడగుండ్లు గీకించుకునేది. అసలు ఎంత భక్తి అంటే అసలు నా అంత విగ్రహారాధికురాలే లేరు. ఇక నేను అంత పూజ చేసామన్నట్టు. ఒక చూసేటోళ్ళు ఎవరైనా ఈమె చేతబడి చేసేలాగా ఉందనేది. ఒక్కొక్క రుద్రాక్షం ఇంతాయి, ప్రతి దండలకు ఒక్కొక్క రుద్రాక్షం. అంత భక్తి. సూర్యాపేట నిండా నేను వెతికేది బొట్టు బిళ్ళలు పెద్దయి ఏడ దొరుకుతుందని. మరి ఇంత పెద్ద బొట్టు గాజులు ఇంత వేసుకొని ఆ రకంగా విగ్రహారాధికురాలు. యేసు ప్రభు అంటే ఆ యేసు ప్రభు ఏంది ఊకే నన్ను నమ్మితే నన్నే నమ్మాలి, ఇంకొకళ్ళగా అట్లా ఉంటాడు ఆ మూర్ఖుడు ఆ దేవుడు అనే స్వభావం నాలో ఉండేది. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక యాత్ర లెక్క అంటే తిరుపతి కానీ భద్రాచలం కానీ అట్లా ఒక మొక్కు లెక్క మీరు చేసినవి ఏమైనా ఉన్నాయా? తిరుపతి పోయి గుండు కొట్టించుకొచ్చిన. అది చెప్పండి, ఎన్నిసార్లు కొట్టించు? నేను ఇక్కడ ఈ సూర్యాపేటలో వెంకటేశ్వర గుడిలో ఒక 5-6 సార్లు. నా కొడుకు పేరు వెంకటేష్. అంటే వెంకటేశ్వర్లు కానీ ఆ స్వర్లు ఎందుకని వెంకటేష్ అని 7 సార్లు గుండు కొట్టిస్తా అని మొక్కిన. 5-6 సార్లు ఏమో కొట్టించిన, ఇంకా కొట్టియలే. తిరుపతి కూడా పోయినా, యాదగిరి గుట్ట 3 సార్లు గుండు కొట్టించుకున్నా. యేసుప్రభు అంటే మీ ఉద్దేశం ఏముండేదమ్మా? నేనే ఆ స్వభావము మూర్ఖుడు ఆ దేవుడు, నన్ను నమ్మితే ఇంకో దేవుని నమ్మవద్దనే. మళ్ళీ అందరూ పాపాలు చేసే ఆయన కడిగి పోతారట. పాపం చేసినాక ఆయన కడుగుతాడట అన్న స్వభావం. యేసు ప్రభు అంటే నేను ఎగతాళి చేసేవాళ్ళు, అందరినీ నేను ఎగతాళి చేసేదాన్ని. అలాంటి దేవుని మొక్కుకున్నారు వీళ్ళని. మీకేమన్నా తెలుసా అసలు యేసు ప్రభు గురించి? నాకేం తెలియదు. కానీ చిన్నప్పుడు నేను స్కూల్కి పోయేటప్పుడు విజయవాడ నుంచి ఒక రత్తమ్మ అని ఒక వచ్చేది మా తండలో. అసలు మా తండలో దేవుడే లేడు. ఫస్ట్ ఇప్పటికీ మా తండలో అదే అంట నేను. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక యేసు ప్రభు బుక్సులు అవి పాంప్లెట్లు ఇచ్చినప్పుడు నేను దాని మీద బొమ్మలు ఉన్నాయని ఆ బొమ్మల కోసం తీసుకునేదాన్ని, చదువుకునేదాన్ని. అప్పుడు ఒక పాట పాడింది. ఆ పాట నేను ఇప్పటికీ మర్చిపోను. మా ఎస్టీ భాషలనే పాడిందామే. నేను ఆ పాటని మరి పాడి అందరికీ కూడా వినిపించాలనుకుంటున్నా. యేసు నన్నదన్న పావోరలోకో సబసే దనియా ధోకోర बोटी मांगेनी माळी मागेनी आपणो मनसु मागचर आपणो मनसु येसु न देणो रे आपणो पाप धोवचर येसु नन्नदन्न पावोर लोक सबसे दनिया నాకు పెళ్ళి కాకముందు నుంచే నాకు కడుపులో పులుపు అనేది నేను పడదు. అన్నీ కాల్పించుకున్నా కూడా ఇంత పెద్ద గుళ్ళు ఉన్నాయి. మా అమ్మ గుడ్డలతోని చుట్టలాగా చేసి కూడా కాల్చింది. అప్పుడు గ్యాస్ పులుపు పడకపోయేది, కారం పడకపోయేది. అసలు కారం తినాలంటేనే భయము. రోజుకు నేను ఒక 5-6 లీటర్ల కొబ్బరి వాటర్ మీదే ఉండేది. నాకు ఏ టైం అయితే ఆ టైం హాస్పిటల్ వేసుకొని పోతారు. గుండె నొప్పి, అమ్మా నువ్వు ఎప్పుడో ఒకరోజు నీ గుండె ఈ గ్యాస్ వల్ల ఆ గుండె పేలిపోద్ది, సిలిండర్ లాగా పేలి చచ్చిపోతావని డాక్టర్లు అందరూ కూడా చెప్పేశారు. ఇక నేను అనుకునేది, నువ్వు నిజమైన దేవుడే అయితే నా రోగాన్ని బాగు చేయి, అప్పుడు మా ఇంట్లో ఎవరు నమ్మరు కానీ నేను ఒక్కదాన్నే నమ్ముకుంటా అని దేవుణ్ణి అడిగినా.
కానీ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడే స్టార్ట్ చేసిండో, నేను పండుకున్నప్పుడు మెత్త సంచుల నుంచి మాటలు వచ్చేది. నా మెత్త సంచుల నుంచి ఎవరు మెత్త సంచిలో సెల్లు పెట్టిరని చూసేది. కానీ దేవుడు నాకు రోజు ప్రార్థన చేయలే అన్నప్పుడు, ప్రభు రోజు ప్రార్థన, నాకు నిద్ర వస్తుంది ప్రభు, అసలు నాకు నిద్ర పోనేవంటే నిద్ర మొద్దా అని చెప్పి చేయి బట్టి లేపి ప్రార్థన చేయనేది. అసలు ఎంత గొప్ప దేవుడు తెలుసు. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుత సాక్ష్యం. ఇంకా అద్భుతాలు చాలా చాలా మెరికలు చేసిండు దేవుడు. చాలామందికి అసలు చనిపోయిండ్రు అని బయట పడేసిన వాళ్ళకు కూడా దేవుడు నా ద్వారాగా గొప్ప అద్భుత మెరికలు చేసి అందరినీ కూడా స్వస్థపరచుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని సాక్ష్యాలు చిన్నవి ఉండవు, గొప్ప గొప్ప సాక్ష్యాలు. యేసయ్యా ఐ లవ్ యూ, దేవునికి నేను ప్రేమించిన నా భర్తనే నేను ఇష్టం లేని పెళ్ళే చేశారు, ఎందుకంటే ఆయనకు మూడో దాన్ని నేను. కానీ నేను యేసయ్యని ప్రేమించిన, ఎలాగ ప్రేమ అంటే ఎవ్వరు కూడా కొలవలేనిది ప్రేమ. నా యేసు లేనిది నా జీవితం లేదు.